కారు ఎక్కేసి మళ్ళీ వెంటనే చూసుకోండి. ఏడబెట్టిన కారు సార్ సార్ ధన్య అన్న ఫ్రెండ్ సైడ్ అన్న ప్లీజ్ అన్న ఇక్కడ చెప్పాయా చెప్పు ఇక్కడ చెప్పు నంబర్ ఇటు వచ్చండి మీరు నంబర్ చెప్పండి ఫోన్ నంబర్ చెప్పండి చెప్తారులే कैमरा है మీరు సైడ్ రండి సైడ్ అరే సైడ్ రండి మాట్లాడతాం సైడ్ రండి సైడ్ రండి సెకండ్ ఇవ్వాలా ఈ అబ్బాయికి ఇవ్వాలంటే ఆల్రెడీ కడదాలి ఫోటో బాజీకి ఇష్టం కాటే ఫోటో అన్నా అన్న ఇక్కడే ఉన్నా ఏది ఫోనా ఇది ఫోటో అంటురా చేసారా ఈ నానే ఉన్నాడు తీస్తే కదా వెంకటరావునా ఓకేనా ఓకే నా సైడ్ రండి అన్న మీరు వచ్చేది అన్న వెనక రాన్న వస్తుంది టెంకాయ కొట్టదు టెంకాయ కొట్టదు కొంచెం సైడ్ రావాలా వెనక్కుండనా అన్న సుబ్రహ్మణ్యం వెనక రాన్న బ్రో అన్న కొంచెం వెనక్కి రండి సార్ నా మీడియా బయలుదేరి ఇప్పుడు సైడ్ అడిగి వెళ్ళిపోండి సైడ్కి సుమాన్ డ్రైవర్ తీసుకెళ్ళిపోతాం అదే ఇంకేం లేదు మనం తీసుకుని మీరు వెళ్ళిపోండి నా మీడియా వాళ్ళు బయలుదేరి నా మీడియా నా ఒకసారి నిలబడి అన్న మీరు ఎట్టండి సార్ ఓకే సార్ అన్న సైడ్ లైన్ అన్న ఓకేనా ఓకే సార్ ఓకే సార్ లోకల్ లోకల్ తీసుకోమన్నా లోకల్ ఇంకా
శ్రావణనా చాలా సంతోషం. నెల్లూరు రూరల్ నియోజకవర్గం 1వ డివిజన్ నవలాకులతోట ప్రాంతంలో ఈరోజు సిమెంట్ రోడ్డుకి శంకుస్థాపన చేసుకోవాలి. సిమెంట్ రోడ్డే కాకుండా ఇక్కడ ఉన్నటువంటి ముస్లిం సోదరుల కబ్రస్థాన్కు చుట్టూ గోడ నిర్మాణం కోసం కూడా నిధులు కేటాయించడం జరిగింది. తెలుగుదేశం పార్టీ కూటమి అధికారంలోకి వచ్చి 7 నెలలు. ఈ 7 నెలల్లోనే 1వ డివిజన్లో 90 లక్షల రూపాయలతో పనులు ప్రారంభమై జరుగుతున్నాయి. కేవలం 7 నెలల్లో 1వ డివిజన్లో 90 లక్షల రూపాయలతో పనులు ప్రారంభమై జరుగుతుంది. రాబోయే రోజుల్లో అతి త్వరలోనే మరో 2 కోట్లు నిధులు కూడా వస్తాయని చెప్పని చాలా ఖచ్చితంగా చెప్తున్నారు. ఈ సందర్భంగా ఇక్కడ ముస్లిం సోదరులు మసీదు వద్ద డ్రైనేజ్ సమస్య అడిగారు. తప్పకుండా దానికి అధికారులను పంపించి ప్రతిపాదన సిద్ధం చేసి ఖచ్చితమైన సమయం చెప్పలేను కానీ వీలైనంత త్వరగా దాన్ని చేయించే ప్రయత్నం చేస్తామని మీకు మాట ఇస్తాం. నవలాకులతోట ప్రాంతం జనవాసాలతో అతిపెద్ద ప్రాంతం. వాస్తవం చెప్పాలంటే 1వ డివిజన్ని 3 డివిజన్లు చేయాల్సిన పరిస్థితి. కోడూరుపాడు, నారాయణరెడ్డిపేట, నవలాకులతోట అతిపెద్ద డివిజన్. అంతేకాకుండా 3 ఎన్నికల్లో కూడా నాకు అతిపెద్ద మెజార్టీ. అన్నిటికంటే ముఖ్యం, గత ఎన్నికల్లో వేల కోట్ల కోటీశ్వర్లు నా మీద పోటీ చేసిన ఈ ప్రాంత వాసులు నాకు అండగా నిలబడి ఒక భారీ మెజార్టీని, చరిత్ర సృష్టించే మెజార్టీ ఈ ప్రాంత వాసుల పట్ల ఎప్పటికీ రుణపడి ఉంటాను. అదేవిధంగా మిత్రుడు జావీద్ ఒక మాట చెప్పాడు, అన్న నవలాకులతోట కబ్రస్థాన్కి మనం ఇచ్చిన 10 లక్షల రూపాయలతో చుట్టూ గోడ నిర్మాణం చేయొచ్చు, కానీ పూర్తి కాదు, మరో 7 లక్షల రూపాయలు కేటాయిస్తేనే పూర్తవుతుంది. తప్పకుండా మాట చెప్తున్నా, ఈ 10 లక్షల రూపాయలతో వీళ్ళు పనులు ప్రారంభించండి. ఈ 10 లక్షల రూపాయల పనులు పూర్తయ్యేలోగా ఏదో ఒక విధంగా ఏదో ఒక గ్రాంట్లో ఆ 7 లక్షల రూపాయలు ఖచ్చితంగా శాంక్షన్ చేస్తాం. ఎందుకంటే శ్మశాన వాటికలు మన పూర్వీకులు నివాసం ఉండే ప్రాంతాలు. శ్మశాన వాటికలు, కబ్రస్థాన్లు, అదన్నీ కూడా సమాధుల తోటలు, అవన్నీ కూడా ముస్లింల సాంప్రదాయం ప్రకారం కబ్రస్థాన్, హిందువుల సాంప్రదాయం ప్రకారం శ్మశానం, క్రైస్తవుల సాంప్రదాయం ప్రకారం సమాధుల తోట. ఇవన్నీ కూడా శ్మశానాలు అనేవి మన పూర్వీకులు శాశ్వతంగా నివాసం ఉండే ప్రాంతాలు. మనం అందరం కూడా ఏదో ఒకరోజు ఆ శ్మశానాల్లో శాశ్వతంగా నివాసం ఉండబోయే ప్రాంతాలు. ఆ శ్మశానాలు కాస్త శుభ్రంగా ఉండాలా, పరిశుభ్రంగా ఉండాలా, వీలైనంత ఆహ్లాదకరంగా ఉండాలా అన్న ఆలోచనతో రూరల్ నియోజకవర్గంలో గత 10 ఏళ్లుగా శ్మశాన వాటికల మీద ప్రత్యేక దృష్టి సారించి ఏదైతే స్నేహితుల సహకారంతో, అధికారుల సహకారంతో, వివిధ రకాల మార్గాలతో అనేక చోట్ల ఆ యొక్క శ్మశానాన్ని మా సిద్ధి నవలాకులతోట ప్రాంతంలో ఉన్న ఆ దొరకత కాలనీలో ఉన్నటువంటి ఆ శ్మశాన వాటికి ఆ మిగతా 7 లక్షల రూపాయలు కూడా వీరు 10 లక్షల రూపాయల పనులు పూర్తయ్యేలాగా కేటాయిస్తామని. ఈ యొక్క ప్రాంతంలో పేద, నిరుపేద, సామాన్య, మధ్యతరగతి కుటుంబాలు అధికంగా నివసించే ప్రాంతాలు. ఇక్కడ సమస్యలు అధికంగా ఉన్నాయి. ఎంత నిధులు కేటాయించినా ఇంకా పెట్టాల్సిన పరిస్థితి. ఖచ్చితంగా 1వ డివిజన్ని, మరీ ముఖ్యంగా నవలాకులతోట ప్రాంతాన్ని ప్రత్యేకంగా చూస్తానని, నాకు ఎక్కడ ఏ నిధులు వచ్చినా, ఎందుకంటే ఎక్కడ ఏ నిధులు వచ్చేది ఇక్కడ వాళ్ళకి చాలా మంది తెలియకపోవచ్చు, కానీ ఎప్పుడు నాతో పాటు ఉండే జావీద్ తెలుసు. కాబట్టి జావీద్కు అలవాటు ఉంది, ఏదో నిధులు వస్తే వెంటనే అన్నా మా నవలాకులతోట, అదేది వచ్చినా అన్నా మా నవలాకులతోట. కాబట్టి ఖచ్చితంగా ఎందుకని చెప్తున్నానంటే, ఏదైతే ఆ యొక్క ప్రాంతాల్లో స్థానిక నాయకత్వం ప్రజల కోసం ఆలోచన చేసినప్పుడు ఖచ్చితంగా మేలు జరుగుతుంది. అదేవిధంగా ఈ ప్రాంతంలో పార్టీలకు అత్యధికంగా ఏదైతే ఉన్నారో వారంటే కూడా నాకు చాలా గౌరవం. గాంధీ గారంటే కూడా
వారి తండ్రి గారు కూడా నాకు చాలా గౌరవం. ఈ యొక్క ప్రాంతాల్లో సామాన్య కుటుంబాల కోసం, పేదల కోసం పోరాటం. అదేవిధంగా ఒక జ్ఞానకమే కావచ్చు, శిశువు కావచ్చు, ఒకరినిగా ఈ యొక్క ప్రాంతంలో ఎవరైతే తెలుగుదేశం పార్టీ కూటమి జెండా పట్టుకుని ఎవరైతే ఈ ప్రాంతంలో ప్రజా సమస్యల పరిష్కారం కోసం ఎంతో కృషి చేస్తున్నటువంటి వారందరి అభిప్రాయాన్ని తెలుసుకుంటాము. దాంట్లో ఎలాంటి అనుమానం లేదని చెప్పి పార్టీలకు అతీతంగా, కులాలకు అతీతంగా, మతాలకు అతీతంగా. ఎందుకంటే నా దృష్టిలో పార్టీలు అనేవి ఎన్నికల వరకు మాత్రమే. ఎన్నికల్లో ఎవరికి నచ్చిన పార్టీకి, ఎవరికి నచ్చిన అభ్యర్థికి వారు తీసుకోవచ్చు. ఎన్నికలు పూర్తయిన తర్వాత ఒకే జెండా, ఒకే అజెండా ఉండాలి. అది ప్రజా సమస్యల పరిష్కారం ఎజెండా ఉండాలి. పేదోడికి సంక్షేమం అందాలా, అభివృద్ధి కార్యక్రమాలు సాగాల, రాష్ట్రం అన్ని రకాల ముందుకు పోవాలా. గత వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వంలో రాష్ట్రం అన్ని రకాల కూడా దివాలా తీసిన, అప్పులు పాలైన ఈరోజు రాష్ట్ర ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు తన అపార అనుభవంతో ఈ యొక్క ఆంధ్ర రాష్ట్రాన్ని ముందుకు నడిపిస్తూ ఉన్నాడు. వేల కోట్ల పెట్టుబడులు విదేశాల నుంచి ఇతర రాష్ట్రాల నుంచి వస్తూ ఉన్నాయి. అవన్నీ పూర్తయితే మన బిడ్డలకి, ఉద్యోగాలకి ఇబ్బంది ఉండదు. అదేవిధంగా ఈ దేశంలో రాజధాని లేని నగరం, రాష్ట్రం, ఈ దేశంలో రాజధాని లేని రాష్ట్రం ఏదైనా ఉందంటే ఒక ఆంధ్రప్రదేశ్. అలాంటి ఆంధ్రప్రదేశ్కి అమరావతి లాంటి ఒక అద్భుతమైన రాజధాని ఈరోజు శరవేగంగా పరుగులు తీస్తూ ఉంది. మన కేంద్ర బడ్జెట్లో కూడా అమరావతికి ముఖ్యంగా నిర్మించారు. అదేవిధంగా రాష్ట్ర రైతాంగం దశ దిశ మార్చే పోలవరం, దానికి కూడా అధికంగా నిర్మించారు. ఈ రకంగా అన్ని రకాల కూడా చంద్రబాబు నాయుడు గారు ఒక భవిష్యత్ తరాల దృష్టిలో పెట్టుకుని ఒక సంక్షేమం, అభివృద్ధి కార్యక్రమాలు, మన బిడ్డలకు ఉద్యోగాలు, ఏకైక రాజధాని అమరావతి, పోలవరం, వీటన్నిటి కోసం ముందుకు సాగుతూ ఉన్నారు. వారికి మనందరూ ఆశిస్తున్నారు, దేవుడి ఆశిస్తులు ఉన్నారని ప్రాంత సమస్యల కోసం ఖచ్చితంగా నిరంతరం. ఎందుకంటే నాకు ఒకటి ఇష్టం, ఎన్నికలప్పుడు ప్రజల మధ్యకు వచ్చి ఓట్ల కోసం దండం పెట్టి మళ్ళీ 5 ఏళ్లకు ఒకసారి వచ్చే పరిస్థితి కాదు. ఎన్నికలైనా లేకున్నా నిరంతరం ప్రజల్లో ఉంటారు, ప్రజల మధ్యలో ఉన్నారు. ఎన్నికల కోసం వెళ్ళినప్పుడు ప్రజలు ఎప్పుడు కనపడ్డాం మాకు అని ప్రశ్నించే పరిస్థితి రాదు. అందుకే జనంలో ఉండటం నాకు ఇష్టం. నాకే కాదు, నా తమ్ముడు కోటమిరెడ్డి గిరి కూడా చెప్పా, ఒక్కటే గుర్తుపెట్టుకో, ప్రజల్ని నమ్ముకున్నోళ్ళు, జనాల్ని నమ్మినోళ్ళు ఎవరూ నష్టపోయింది లేదు. ప్రజల్లో నిజాయితీగా ఉంటే, నిరంతరం ప్రజల్లో ఉంటే, నిరంతరం జనం మధ్యలో ఉంటే ఆ ప్రజలు మనల్ని కాపాడుతారని చెప్పి. అందుకే గత 25 రోజులుగా నెల్లూరు రూరల్ నియోజకవర్గంలో ఎన్నికలున్నా లేకున్నా ఎప్పుడు 5 ఏళ్లకు ఎన్నికలు నా తమ్ముడు కోటమిరెడ్డి గిరి మీ అందరి ఆశీస్సులతో ఇంటింటికి తిరుగుతున్నారు. మరో 20 రోజుల్లో ఈ ప్రాంతానికి కూడా వస్తారు. ఈ ప్రాంతంలో కూడా ప్రతి ఇంటికి వస్తారు. ప్రతి ఒక్కరితో కూడా మాట్లాడి ఆ సమస్యలను గుర్తించి నా చేతిలో ఉంటే పరిష్కారం చేయటం, చేతిలో లేని వాటి కోసం ప్రయత్నం చేస్తే కూడా కాకుంటే నా వల్ల కాదని చెప్పడం, ఇది నా పద్ధతి తెలియజేసుకుంటాను.